హరే కృష్ణ. బజాహురే మన శ్రీనంద నందన. శ్రీల గోవిందదాస కవిరాజు రచించినటువంటిది. పరమ భక్తులు, గొప్ప ఆచార్యులు రాసినటువంటి కీర్తనలు ఎంతో శ్రేష్టమైనటివి. వాటి వల్ల ఎంతో ఫలితం దొరుకుతుందన్నమాట మనం రోజు కీర్తిస్తే. ఈ కీర్తన వినిన తర్వాత ఆ కీర్తనలో ఉండేటువంటి విషయాలు కూడా తెలుసుకున్నాం. హరే కృష్ణ. బజాహురే మన శ్రీనందనందన అభయ చరణారవిందనే. 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 దుర్లభ మానవ జనమ సతసంగే. దుర్లభ మానవ జనమ సతసంగే. కారో హోయే భవ సింధురే. కారో హోయే భవ సింధురే. బజాహురే మన శ్రీనందనందన అభయ చరణారవిందనే. బజాహురే మన శ్రీనందనందన అభయ చరణారవిందనే. సీత ఆతమ బాధభరీషణ ఎదిన జాతిని జాతిరే. సీత ఆతమ బాధభరీషణ ఎదిన జాతిని జాతిరే. విఫలిసే విను కృపణ దురజన. విఫలిసే విను కృపణ దురజన. విఫలిసే విను కృపణ దురజన. విఫలిసే విను కృపణ దురజన. చపల సుఖల బాలగిరే. చపల సుఖల బాలగిరే. బజాహురే మన శ్రీనందనందన అభయ చరణారవిందనే. బజాహురే మన శ్రీనందనందన అభయ చరణారవిందనే. వేదన యౌవన పుత్ర పరిజన ఇతే కియాచి పరదీతి రే. వేదన యౌవన పుత్ర పరిజన ఇతే కియాచి పరదీతి రే. కమల దళ జల జీవన టలమల. 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 బజాహు హరి పద నీతి రే. బజాహు హరి పద నీతి రే. బజాహురే మన శ్రీనందనందన అభయ చరణారవిందనే. బజాహురే మన శ్రీనందనందన అభయ చరణారవిందనే. శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాస్యరే. శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాస్యరే. పూజన సఖి జన ఆత్మ నివేదన. పూజన సఖి జన ఆత్మ నివేదన. పూజన సఖి జన ఆత్మ నివేదన. పూజన సఖి జన
అభిలాష హరే గోవింద దాస అభిలాష హరే భజహురే మన శ్రీనందనందన అభయ చరణారవింద హరే భజహురే మన శ్రీనందనందన అభయ చరణారవింద హరే దుర్లభ మానవ జనమ సత్సంగే దుర్లభ మానవ జనమ సత్సంగే దుర్లభ మానవ జనమ సత్సంగే దుర్లభ మానవ జనమ సత్సంగే ఆరోహయే భవ సింధురే ఆరోహయే భవ సింధురే ఆరోహయే భవ సింధురే ఆరోహయే భవ సింధురే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్రభుపాదికి ఈ కీర్తనలో మొదటి చరణంలో ఏమున్నాయో తెలుసుకుందాం. బాజహురే మన శ్రీనందనందన అభయ చరణరవిందరే. ఎవరంటీనా? మన శ్రీ నందమహారాజు ఉన్నారు కదా, ఆయన యొక్క కుమారుడు నందనందనుడు, ఆయనే శ్రీకృష్ణ భగవానుడు. ఆయన్ను మనం భజించాలి. ఎందుకట? దుర్లభ మానవ జనమ సత్ సంగే తారోహో ఏ భవ సింధురే. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. అంటే రకరకాల జంతువులు, మన జన్మ కూడా ఒక జంతువుతో సమానం, 2 కాళ్ళ జంతువు మనం. కానీ ఈ మానవ జన్మకు ఉండేటువంటి విశిష్టత ఏమంటే మిగిలిన జంతువుల కంటే కూడా మనకు బుద్ధి అనేది ఒక ఎక్స్ట్రా ఇచ్చిండారు అన్నమాట, ఇంటెలిజెన్స్ అనేది. కాబట్టి దీన్ని మనం ఉపయోగించి మనం ఈ సంసార సాగరంలో నుంచి బయటపడచ్చట. కాబట్టి ఆ దుర్లభమైన మానవ జన్మ అనేది మనకి ఇప్పుడు వచ్చి ఉంది, మన దగ్గర ఉంది అన్నమాట. ఈ మానవ జన్మ, దీన్ని మనము భజ అంటే కీర్తించడం. కాబట్టి ఈ దుర్లభమైనటువంటి ఈ మానవ జన్మను శ్రీ నందనందనుడైనటువంటి ఆ కృష్ణ భగవాను యొక్క దివ్య గుణాలను కీర్తిస్తూ, ఆయన లీలలను కీర్తిస్తూ, ఆయన పాదాలను ఆశ్రయించి, భవసింధు అంటే సంసార సాగరం అంటారు. ఈ సంసార సాగరంలో నుంచి అంటే పుట్టడం చావడం అనేటువంటి ఈ బంధాల్లో నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఆ దుర్లభమైన మానవ జన్మను ఇలా ఉపయోగించండి అని మన శ్రీల గోవిందదాస్ కవిరాజ్ చెప్తున్నారు. ఇక 2వ చరణం. సీత ఆతప బాత భరీషణ ఏదిన జామిని జాగిరి. మనకు సంవత్సరంలో శీతలము అంటే చల్లగా ఉండడము, వేడిగా ఉండడము, గాలివానలు విపరీతంగా మనల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రాత్రింపగలు ఇలా ఏదో ఒకటి వల్ల మనం ఇబ్బంది పడుతూనే ఉంటాం. దీంతోపాటు బిఫల సేవిను కృపణ దురజన చపల సుఖల బలాగిరే. ఏదో ఒక చిన్న సుఖము కోసమో లేదా ఒక చిన్న సహాయం కోసమో ఎందుకు పనికిరాని నీచులను, దుష్టులు కూడా మనము సేవిస్తూ ఉన్నాం. అంటే మానవ జన్మ యొక్క విలువను మనము గుర్తించలేకపోతున్నాము అని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత 3వ చరణంలో
ఏ ధన యౌవన పుత్ర పరిజన ఈతేకి ఆచే పరతీతి రే. మనము ఈ జీవితం అంతా ధనం సంపాదించడము, మన యవ్వనాన్ని మెయింటైన్ చేయడము, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచన చేయడము, మన పుత్రులు, మన కుటుంబము, మన కుటుంబ సభ్యులు, ఇలా ఈ జన్మకు సంబంధించిన విషయాలపైనే విపరీతంగా ఫోకస్ చేస్తున్నాం. మనం ఎక్కువ ఇంపార్టెన్స్ దీనికి ఇచ్చేస్తున్నాం. కానీ ఈ జన్మ ఎన్ని రోజుల వరకు ఉంటుంది మనకు తెలియదు. తామరాకుపై నీటి బిందువు లాంటిది అంటున్నారు. ఎప్పుడైనా జారిపోవచ్చు, ఈ రోజు జారిపోవచ్చు, రేపు జారిపోవచ్చు, ఎప్పుడైనా జారిపోవచ్చు. మరి ఏం చేయాలి? అంత విలువైంది వెళ్ళిపోతుంది కదా, జీవితం అంత గొప్పదైంది. ఏం చేయాలట? కమల దళ జల జీవన టలమల బాజాహు హరి పద నీతి రే. జన్మ జన్మలకు, ఈ జన్మే కాదు, జన్మ జన్మలకు మన వెంటనే ఎప్పుడు మన ప్రాణమిత్రులాగా, ఎంతో ఇష్టంగా మనల్ని చూసుకునేటువంటి, ఇష్టపడేటువంటి ఆ శ్రీహరి మన వెంట ఎప్పుడూ ఉన్నారు. ఆయన పాదాలను మనం ఆశ్రయించినట్లయితే అప్పుడు ఈ మానవ జన్మను సక్రమంగా ఉపయోగించినట్లు అవుతుంది అని చెప్తున్నారు. ఇక 4వ చరణం. శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాస్యరే పూజన సఖి జన ఆత్మనివేదన గోవింద దాస అభిలాష రే. ఇక్కడ మనకు నవవిధ భక్తి చెప్తున్నారు. మనకు భక్త ప్రహ్లాద వృత్తాంతంలో భక్త ప్రహ్లాదుడు నవవిధ భక్తి గురించి క్లియర్గా చెప్పారు. అదే ఇక్కడ తెలియజేస్తూ భగవంతుణ్ణి 9 విధాలుగా మనం కీర్తిస్తూ ఉంటాం. అది శ్రవణం. ఫస్ట్ మనకు మన లైఫ్లో ముఖ్యమైనది శ్రవణం. భగవంతుని గురించి వినాలి. అసలు మనకు వినందే ఏది అర్థం కాదు. చూడండి, ఎవరికైనా చెవిటివాడు అనుకోండి, అంటే పుట్టుకతోనే చెవిటివాడు అనుకోండి, వాడికి మాటలు కూడా రావు. ఎందుకంటే వినడం అనే దాంట్లో నుంచి అన్నీ అర్థమైపోతాయి మనకు. అతను ఎవరు ఏం మాట్లాడిన ఇప్పుడు వినలేడు కాబట్టి ఆ అంటాడు. అతను నోట్లోంచి సౌండ్ వస్తూ ఉంది కానీ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియదు, ఎందుకు వినలేదు కాబట్టి మన లైఫ్ సార్థకం కావాలంటే ముందు ప్రాపర్గా వినడం నేర్చుకోవాలి మనం. అందుకు శ్రవణం అనేది ముందు చెప్పారు. మరి భగవంతుని గురించి వినాలి, కీర్తనలు వినాలి, సేవ గురించి ఎలా చేయాలో వినాలి, ఎలా చేయకూడదో వినాలి. ఇవన్నీ మనం స్టార్టింగ్లోనే శ్రవణం. అందుకే ఈ శ్రవణంలో కేవలం 7 రోజులు శ్రవణం ద్వారా వినే పరీక్షిత్ మహారాజు తరించారు. కావున శ్రవణం అంత గొప్పది. తర్వాత కీర్తన. భగవంతుని నోరార కీర్తించాలి. ఎంత ఇష్టమైన పడితే అంత ఇష్టంగా మనము భగవంతుని కీర్తించాలి, భగవంతుని గురించి చెప్పుకోవాలి, భగవంతుని యొక్క నామం జపం చేయాలి. నోటితో అలా చెప్తూ ఉండాలి అన్నమాట. రెగ్యులర్గా భగవంతుని గురించి విషయాలు చెప్తూ ఉండడము, ఆయన నామం పలకడము, ఆయన గురించి చెప్పుకోవడం, ఆయన సేవల గురించి ఎలా చేసుకోవాలి డిస్కషన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నోరు ఉండేది భగవంతుని గురించి చెప్పుకోవడానికి. అలా చేయాలి. కీర్తన అంటే ఎంతో ఇష్టంగా మనం అన్నమాచార్య కీర్తనలు పాడుతూ ఉంటాము. చాలా మంచిగా కీర్తనలు కూడా చేయడానికి మనం నేర్చుకోవాలి. కీర్తన ద్వారా ఎవరు తరించారు? సుఖదేవ్ గోస్వామి చెప్పారు, ఆయన తరించేశాడు. నారద మహర్షి ఎప్పుడు భగవంతుని గురించి పాడుకుంటూనే ఉంటారు. అన్నమాచార్య ఎప్పుడు పాడుతూనే ఉంటారు. త్యాగరాజు ఎప్పుడు పాడుతూనే ఉంటారు. ఇలా ఎంతోమంది ఉన్నారు కీర్తన చేయడంలో తన జన్మంతా ఉపయోగించేసి తరించిన వాళ్ళు. రామదాసు కావచ్చు, ఎంతోమందిని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. హరే కృష్ణ. కాబట్టి రెగ్యులర్గా మనం కీర్తన చేస్తూ ఉండాలి. స్మరణ, గుర్తుంచుకోవడం. మనకి ఎప్పుడు రోజులు అంతా ఎవరు గుర్తొస్తున్నారు, ఏ విషయాలు గుర్తొస్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఇక్కడ మనకు భగవంతుడు రెగ్యులర్గా గుర్తొస్తే తరించిపోయినట్లే. ఎప్పుడూ భగవంతుని గురించి తలంపులు రావడము, భగవంతుని కీర్తనలు గుర్తు రావడము, ఆయన యొక్క సేవలు చేసుకోవాలనే ఆ తలంపులు రావడము, ఆయన యొక్క లీలలు గుర్తు రావడము, ఆయన చెప్పిన భగవద్గీత భాగవతం విషయాలు గుర్తు రావడము, భక్తులతో ఏ విధంగా మనం చర్చించుకోవాలి అనే విషయాలు గుర్తుకు రావడం, ఇలా భగవంతుని గురించి తలంపులు వస్తూ ఉండడం అనేది చాలా గ్రేట్. అలా అదే స్మరణలోకి ఎప్పుడు మనసులోకి వస్తూ ఉంటే, ఆయన దివ్యమంగళ స్వరూపం మనసులోకి వస్తూ ఉన్నట్లయితే చాలా గ్రేట్ అనమాట. అలా మనము ప్రాక్టీస్ చేయాలి. తర్వాత వందనము. ఇక్కడ వందనము అంటే మనము స్తుతించడం, భగవంతుణ్ణి స్తుతించడము, ఆయనకు కృతజ్ఞతాభావం కలిగి ఉండడం. ఎందుకంటే భగవంతుడు నిర్హేతుక కరుణ కలిగిన వాడు. అంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఏదైనా మనం కోరినప్పుడు భగవంతుడు
అరే నువ్వు నాకేం చేసినావు, నీకు వచ్చి అడుగుతున్నావే, నీకు ఇవ్వాల్సిన అవసరం నాకేముంది అని అడగడు అని ఆ తలంపే ఉండదు ఆయనకు. నిర్హేతుక కరుణ, వచ్చి అడిగారు ఇచ్చేయడమే. అంత దయగలిగిన వాడు కాబట్టి మనం ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి ఈ వందనం అన్నప్పుడు. తర్వాత పాదసేవనం. ఎప్పుడు కూడా సేవకు ఉండేటువంటి అంత గొప్పది ఇంకొకటి ఉండదు. చాలామంది చూడండి ఎంతో కఠినంగా, హార్డ్గా, చాలా ర్యాష్గా ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకైనా కానీ మనం కొంత సేవ చేస్తే, వాళ్ళకి ఏదైనా నీళ్ళు అందివ్వడమో, లేకపోతే వాళ్ళకి ఏదైనా అవసరమైంది మనం ఇవ్వడమో, ఇలా మనకి కొంచెం సేవ చేస్తే వాళ్ళు ఉండే ఆ ర్యాష్తనం మన పైన ఉండదు. అందుకే సేవలో అంత గొప్పది ఉంది అనమాట. భగవంతుడు సేవ చేస్తే అంత ఇష్టం ఆయనకు మిగిలిన వాళ్ళకంటే కూడా. ఒక ఉదాహరణ ఎక్సలెంట్గా చెప్తారు. 2 కొడుకులు ఒక తండ్రికి ఉన్నట్లయితే, ఒక కొడుకేమో ఇతర దేశాలకు వెళ్ళి డబ్బులు లక్షలు పంపిస్తూ ఉంటాడు. ఇంకొక కొడుకు ఆ డబ్బు పంపించిన దాన్ని ఇంటి దగ్గర ఖర్చు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉంటాడు అనమాట. ఈయనేం చేయడం లే, అలా అతను వాళ్ళ అన్న పంపించిన డబ్బుని ఇతను ఇంటికాడ ఉన్నాడు కూర్చొని, అతనికి వాళ్ళ తల్లిదండ్రులకి ఏం కావాలనో తీసుకువచ్చి ఇస్తూ ఉంటాడు. ఆ విషయం తల్లిదండ్రులు కూడా తెలుసు, ఇతనే సంపాదన లేదు, అక్కడి నుంచి పెద్ద కొడుకు పంపించినంత ఇతను ఉండి చేస్తూ ఉన్నాడని. కానీ ఎవరి మీద ఇష్టం ఎక్కువ ఉంటుంది అంటే, ఎవరైతే రెగ్యులర్గా తనకు సేవ చేస్తున్నాడో అతని మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, డబ్బు పంపించేవాడు మీద ఉండదంత. అందువల్ల ప్రత్యక్షంగా సేవ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. అందుకని పాదసేవన అలా చేసేవాళ్ళు ముఖ్యులు ఆంజనేయ స్వామి, హనుమంతుడు, అదేవిధంగా లక్ష్మీమాత కూడా వస్తుందన్నమాట. అది హరే కృష్ణ. తర్వాత దాస్యము. ఈ పాదసేవనము దాస్యానికి పెద్దగా తేడా ఉండకపోయినా కొంచెం డిఫరెంట్. ఏమంటే పాదసేవనం ప్రత్యక్షంగా భగవంతుని తగులుతూ చేసేటువంటి సేవలు ఎక్కువ ఉంటాయి. దాస్యం అనేది ఇండైరెక్ట్గా కూడా చేసేటివి ఉంటాయి. ఇప్పుడు పూలు అందించే వాళ్ళు కొందరు ఉంటారు, భగవంతుని దాంట్లో సేవ అంటే మందిరం అంతా క్లీన్ చేసేవాళ్ళు ఉంటారు. ప్రత్యక్షంగా భగవంతుని తాకకుండా చేసేటువంటి చాలా సేవలు ఉంటాయి అన్నమాట. ఇవి కూడా చాలా ఎక్సలెంట్ అనమాట. ఈ రెండు మిళితం అయిపోయి ఉంటాయి చాలా వరకు. అందువల్ల ఈ పాదసేవనము అదేవిధంగా దాస్యం, ఈ రెండు కూడా చాలా గొప్పవి. ఈ ప్రత్యక్షంగా భగవంతుడికి అనుభూతిని ఇస్తాయి. ఎక్కువగా ఆయన భలే ఇష్టపడతాడనమాట. ఇలా ఈ రెంటిల్లో ఉంటే దాస్యం వాళ్ళకి అంటే సర్వీస్ అనమాట. సర్వీస్ చేయడం, సేవ చేయడం అనేది చాలా గ్రేట్ అనమాట. హరే కృష్ణ. భగవంతుడు దాసులు అంటేనే ఇష్టపడతారు. ప్రత్యక్షంగా తనకు సేవ చేసే వాళ్ళకంటే కూడా తనకు సేవ చేసే వాళ్ళకి సేవ చేయడం అనేది ఇంకా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అనమాట. మనం భగవంతుడి సేవ కంటే కూడా భక్తులు సేవ చేయడం అనేది భగవంతుడికి ఎంతో ఇష్టం. ఈ కథ కూడా మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. రంగనాథ స్వామి దేవాలయంలో ఆయనకు సేవ చేసేటువంటి భక్తుడు రోజు భగవంతుడితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయం భక్తులందరికీ కూడా తెలుసు. ఒకసారి తనకు రోజు సేవ చేసేటువంటి ఒక అతను, మీరు రోజు భగవంతునితో మాట్లాడుతూ ఉంటారు కదా, మరి నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది, మీరు ఒకసారి కనుక్కుంటారా అంటే, నీకు ఆయన వెళ్ళి అడుగుతాడు అనమాట భగవంతుడిని. అడిగినప్పుడు నీకు సేవ చేస్తున్నాడు కాబట్టి అతను ఖచ్చితంగా ఈ జన్మలోనే మోక్షం పొందుతాడు అంటారనమాట. ఆ విషయం అతనితో చెప్తాడు. మీరు ఈ జన్మలోనే మోక్షం పొందుతారట, నాకు సేవ చేశారని చెప్తున్నాడు. అంటే మరి మీరెప్పుడు మోక్షం పొందుతారు, మీరు ఇంకా గొప్పవాళ్ళే, మీరు మాకంటే ఇంకా ముందే మోక్షాన్ని పొందుతారు అని అతను అంటాడు. ఆ విషయం ఇతనికి డౌట్ వచ్చి ఒకసారి మళ్ళీ వెళ్ళినాక భగవంతుడితో, నేను ఎప్పుడు ఎందుకు మోక్షం పొందుతానంటే, నువ్వు భక్తులకు ఎప్పుడు సేవ చేసావు కాబట్టి నీకు ఇప్పుడే లేదు అంటారనమాట. అప్పుడు వెంటనే ఆ విసురుతూ ఉండే వింజామరు కూడా అక్కడ పడేసి వెళ్తూ ఉంటాడు. ఏమంటే నేను భక్తులకు సేవ చేసుకోవాలా అని అనేసి. మొత్తానికి ఆయన గోసేవలోకి వెళ్తారు. తర్వాత ఆయన భక్తుడు అని చెప్పేసి అతను తెలుసుకుంటారు. మళ్ళీ తిరిగి రిటర్న్ వస్తారు. తర్వాత భగవంతుని యొక్క సేవలో ఆయన తరించి మోక్షాన్ని పొందుతారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా భగవంతుడికి యొక్క భక్తులకు కూడా మనం సేవ చేయడం అనేది ఇంకా గ్రేట్ అనమాట. దాసుడు అని, అది ఇక్కడ దాస్యం గురించి. తర్వాత పూజ, భగవంతునికి రెగ్యులర్గా మనము ధూప దీప నైవేద్యాలు పెడుతూ ఉంటాం కదా, పూజ చేస్తూ ఉంటాము. ఆ పూజ తప్పనిసరి అనమాట, మనకు కంపల్సరీ. రోజు దైవ దర్శనం కంపల్సరీగా ఉండాలి, అది మంచిది అనమాట. ఎందుకు, భగవంతుని యొక్క దర్శనంతోనే అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారట. కరుణా చూపులు అంట భగవంతుడి, కరుణతో కూడినటువంటి చూపులు. ఒకసారి అందుకే మనం కర్టన్ ఓపెన్ చేస్తానే ఒకసారి భగవంతుడి దర్శనం చేసుకుంటాడు. మనం భగవంతుడిని చూస్తున్నామని కాదు, భగవంతుడి దృష్టిలో మన పడడానికి మనం దర్శనం చేసుకుంటాం అనమాట.
ప్రతిరోజు హారతుల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా పూజకు సంబంధించిన విషయాలు. తప్పనిసరిగా భగవంతుని దర్శనం ఉండాలి. తర్వాత సఖీజన, భగవంతుణ్ణి తను మిత్రుడిగా భావించడం అన్నమాట. భగవంతుణ్ణి ఎంతో ఇష్టంగా, అందుకే సుహృతం సర్వభూతానాం అంటాడు భగవంతుడు. అందరి హృదయాల్లో ఉండే ప్రాణమిత్రుడు నేను. ఎంతోమంది మనకు చాలా దగ్గరగా ఉన్నట్లు ఉంటారు, కానీ ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు మన వైపు నిలబడతారనేది నమ్మకం లేదు. కానీ భగవంతుడు ఎప్పుడూ మన వైపే ఉంటారు. అది జన్మజన్మలకు వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి భగవంతుడు మన అందరికీ ఎంతో ప్రాణమిత్రుడు. భగవంతుని మిత్రుడుగా సేవ చేసుకోవచ్చు. తర్వాత ఆత్మ నివేదన, తనను తాను సంపూర్ణముగా భగవంతునికి అర్పించుకోవడం. అంటే ప్రపంచంలో ఇంకా వేరే ఏది లేకుండా భగవంతుని మాత్రమే అతనికి కనిపిస్తూ ఉంటుంది, వేరే ఏమి ఉండదు. కంప్లీట్ ఆత్మసమర్పణ చేసుకోవడం అన్నమాట. కాబట్టి ఇలా మనము ఈ నవవిధ భక్తిలో ఉండగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని గురుదేవుల్ని, పరమ భక్తుల పాదపద్మాలను, భగవంతుని యొక్క పాదపద్మాలను పట్టుకొని వేడుకుంటూ భగవంతుని ప్రార్థిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞ की जय. इतय गौर प्रेमानंदे. हरि हरि बोल. हरे कृष्ण. బజాహురే మన శ్రీనంద నందన. శ్రీల గోవిందదాస కవిరాజు రచించిన